గాయ్స్ మీలో చాలా మందికి ఒక తెలియని అండర్ రేటెడ్ స్మార్ట్ ఫోన్ అయితే ఉంది. అది రెగ్యులర్ ఐఫోన్ ప్రో మ్యాక్స్ అండ్ ఇంకా సామ్సంగ్ S26 అల్ట్రా వేరియంట్లు అయితే కాదు. మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఫ్యాక్స్ ఛానల్ ఎందుకు మాట్లాడుతున్నావు? పాయింట్ కి రా. ఒక మోస్ట్ అండర్ రేటెడ్ స్మార్ట్ ఫోన్ అయితే ఉంది. ఒక కంప్లీట్ ట్రూ ఫ్లాగ్షిప్ మొబైల్ అది. అండ్ ఏం లాభం, ఇండియాలో అఫీషియల్ గా లాంచ్ అవ్వలేదు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అన్ని తెలిసిన తర్వాత ఇది కదా మన తెలుగు యువతకు కావాల్సిన ఫ్లాగ్షిప్ మొబైల్ అంటే సోనీ ఎక్స్పీరియా 1 మార్క్ 8. ఈ మొబైల్లో నేను మీకు స్పెసిఫికేషన్స్ ఒక్కొక్కటి చెప్తాను, చెవులారా విని హాయిగా ఆనందించు. ఫస్ట్ ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5. ఇది ట్రిపుల్ కెమెరా 48 మెగా పిక్సెల్ తో అయితే వస్తుంది. మెయిన్ కెమెరా, పెరిస్కోపిక్ అండ్ ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఫ్రంట్ కూడా వచ్చేసి 12 మెగా పిక్సెల్ తో అయితే వస్తుంది. ఫ్రంట్ కూడా 4K వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ గెస్ వాట్, ఈ కెమెరాస్ తో మీరు ఎలాంటి ఫుటేజ్ రికార్డ్ చేయొచ్చు కదా, రా ఫుటేజెస్ రికార్డ్ చేయొచ్చు. సో కాల్ మొబైల్స్ లో మనం సోనీ సెన్సార్స్ ని చూస్తాం. అలాంటి సోనీ ఫోన్ లో కెమెరా లోటు ఉంటుందా? అలా అని చెప్పి ఏం తెలియనోడు ఈ మొబైల్ తీసుకున్నాడు అనుకో, ఆడు ఖచ్చితంగా పప్పులో కాలేసిన. నాకు కూడా ఈ మొబైల్ కెమెరాస్ వాడడానికి అయితే రాదు. ఇలాంటి మొబైల్స్ ఎవరికి సూట్ అవుతుంది అంటే ప్రో ఎక్స్పర్ట్స్. కెమెరాని వాడడంలో ప్రో ఎక్స్పర్ట్ ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళకి ఈ మొబైల్ కెమెరా బాగా సూట్ అవుతుంది. నథింగ్ బట్ ఇది ఒక కెమెరా సెంట్రిక్ ఫోన్ అండ్ కెమెరాస్ కూడా ఇవి జెయిస్ లెన్స్ తో వస్తున్నాయి. సో మీకు ఫోటోగ్రఫీ పరంగా కానీ వీడియోగ్రఫీ పరంగా కానీ అన్ని ప్రీమియం ఫార్మాట్స్ ఇవి సపోర్ట్ చేస్తాయి. అండ్ ఇంకా వీడియోగ్రఫీ ఫార్మాట్సే కానీ ఎన్నిటికి సపోర్ట్ చేస్తుందో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇకపోతే డిస్ప్లే విషయానికి వద్దాం. డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ 120Hz OLED ప్యానల్, LTPO OLED ప్యానల్. సో ఈ డిస్ప్లేలో మీకు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎటువంటి నాచ్లు, డైనమిక్ ఐలాండ్లు ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. ఇది నథింగ్ బట్ చిన్న బార్ తో వస్తుంది, పైన కింద. IP68 రేటింగ్ తో వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్, బ్యాక్ వచ్చేసి కూడా గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. అండ్ ఇంకా ఇది మీకు ఆడియో ప్రకారంగా చూసుకున్నా సరే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. అండ్ ఇంకా మీకు స్టీరియో స్పీకర్స్ సెపరేషన్ కూడా 50-50 ఉంటుంది. వాల్యూమ్ కొంచెం ఎక్కువ ఉండడంతో పాటు క్లియర్ గా ఉంటుంది. గెస్ వాట్, హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. లాస్ లెస్ ఆడియో మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇకపోతే స్టోరేజ్ వేరియంట్స్, ఇది మీకు స్టార్టింగ్ 12GB ర్యామ్ తో వస్తుంది. స్టోరేజ్ ఒకటే 256GB వేరియంట్ ఉంటుంది, 512GB వేరియంట్ ఉంటుంది, 1TB వేరియంట్ కూడా ఉంటుంది. అండ్ గెస్ వాట్, ఈ 2026 లో కూడా వీళ్ళు మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఇచ్చారు. 2TB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఇది మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కంప్లీట్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 16 తో వస్తుంది. 5 మేజర్ ఆండ్రాయిడ్ OS అప్డేట్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకి 5000 mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 15W వైర్లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఆల్ 5G బ్యాండ్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది కంప్లీట్ 5G మొబైల్. Wi-Fi 7 కి సపోర్ట్ చేస్తుంది, Bluetooth 6 కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా USB Type-C వర్షన్ కూడా USB 3.2. సో ఎల్గాటో లాంటివి మీరు కనెక్ట్ చేసుకొని గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. కానీ ఈ మొబైల్ గేమింగ్ కోసం తయారు చేసిన అయితే కాదు. సో ఈ స్పెసిఫికేషన్స్ అన్ని తెలిసాక ఈ ఫీచర్లను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఎక్కడో ఏదో కొట్టాలి. ఒక కంప్లీట్ ట్రూ ఫ్లాగ్షిప్ మొబైల్లో హెడ్ ఫోన్ జాక్, మైక్రో SD కార్డ్ స్లాట్, సిమ్ ఇంజెక్షన్ టూల్ లేకుండా మీరు సిమ్ కార్డ్ ట్రైన్ తీయచ్చు. కాన్స్ వచ్చేసి నాకు ఒకటే ఒక కాన్ అనిపించింది, 30W ఫాస్ట్ ఛార్జింగ్ విచ్ ఈస్ బోర్ ఇన్ 2026. సో ఇన్ని బొక్కలు ఉన్నప్పటికీ కూడా IP68 రేటింగ్ అయితే వచ్చింది. ప్రైస్ ఎంతో తెలుసుకోవాలని ఉందా? జస్ట్ 1.6 lakh ఓన్లీ.